ప్రశ్న నీ ప్రశ్నకే సమాధానం. పుట్టినది గిట్టకమున్న కలిగడు కీడదేవి గిట్టకమున్న పుట్టినది కదముగా గిట్టియే పోవుతున్నది కీరబాడి మింగబోతున్నది. పామును నెమలి మింగబోతున్నది. నెమలిని బోయవాడు వేటాడుతున్నాడు. బోయవారిని పెద్ద పులి సృష్టి రహస్యం ఇంతేనా స్వామి? నాథా, నాకు ఈరోజు ఎందుకో వీళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది స్వామి. అలా ఉద్యానంలో పోదామా? హాయిగా పోదాం. గోముగా
ప్రార్థనా మందిరం నుండి వచ్చినది. మా అన్నగారిని వెంటనే కలుసుకోవాలట ప్రభు. ఇంచుగా చేత తీర్చుకొని వచ్చుంటామని చెప్పు. అలాగే అమ్మా, మీరు కూడా మహారాజు గారితో పాటు అంతఃపురానికి వచ్చేయండి. మంజరి, ఈ ఉద్యానంలో మనకేం భయమే? అయ్యో నా తల్లి, ఈ సంగతి నీకు తెలియదా? ఒంటరిగా అందముగా ఆడవాళ్ళను అమాంత మాయ చేసి తీసుకెళ్తున్నాడట. ఎవడా మాయల ఫకీర్? మా బంధువుల ప్రాణములున్నంత వరకు ఈ పొలిమేరులో అడుగు పెట్టగలడా? పాలుగంటి రాజుల కరవాలను తలతల మెరయుచున్నంత వరకు మనకే కాదు, మన పురమునకే భయమలే. అంతఃపుర కాంతల ముందు ఇట్టి పిరికి మాట్లాడవచ్చు. క్షమింపడు ప్రభు. ఇంతలో అంత కోపమా? బావగారు పిలవనంపినది రాజకార్యము కాబోలు. రాజకార్యము కాదు దేవి, రాక్షస కార్యము. భార్యతో మాట్లాడుటకైనా తీరిక లేని ఈ రాజుల కన్నా భిక్షమెత్తుకుని బ్రతుకు భికారిమేలు బాల. ఇంతకు భార్యతో మాట్లాడికేనా ఇంత ఆగ్రహము? భార్యపై వనంలో విహరించుతున్న మనల్ని బావగారు ఏనాడైనా పిలవనంపినారా? వెళ్ళిరండి స్వామి. ఆయన ఒక్కొక్కప్పుడు అంతే లేవే. నేను ఎందుకు రావాలంట? మంజరి, ఎందుకునో కానీ వారిని చూడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నానే. అలాగే ఉంటుందమ్మా. మిత్రుడు తెచ్చే పసందు చిటపట చినుకులు
కాలు జారి పడతావమ్మా. ఏ పిల్ల ఆగు. ఎందుకు ఆపాను? ఎవరి ఆజ్ఞతో కోట లోపల నుంచి బయటికి వెళ్తున్నావు అన్నాడు. ఒకరి ఆజ్ఞతో నాకేం పని అంటున్నాడు. ఏ ఏ ఆ, మహారాజ రాజశ్రీ శ్రీ రాజ పరమేశ్వర పరమేశ్వర. శ్రీ 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 కార్యవర్తి మహారాజుల గారి నమ్మిన బంటు ఆహా. శ్రీ కొత్వాల్ రామ్ సింగ్ అనే ఈ తలారాముడు ఆ, ప్రస్తుతం ఈ అంతఃపురం అంతటికి రక్షణాధికారి. రసపుత్ర వీరుడు. నీవు మాట్లాడుతున్నది వారితో కాదు కాదు వీరితో. ఆ, చాలా పొడుగుందనేది. ఇక మంది విను. శ్రీ శ్రీ బాలనాగమదేవి గారు అంతరంక సఖిని, ఈ రాణివాసానికంతా నాయకురాలు తెలుసా? అబ్బో నీది కూడా చాలా పెద్దదే. నోరు మూయి. ఛీ, ఎందుకు ఆపావు నన్ను? ఏమి లేదు, ఆ, ఈ రోజు బహు జిగేల్ టిగేల్ అంటూ మెరిసిపోతున్నావు. ఎందుకా? ఎందుకేముంది, అమ్మగారికి శ్రీమంతం జరిగింది కదా, ఇక మేము శ్రీమంతులమే. అబ్బో మాకు ఇచ్చారులే ఈ దుస్తులు. ఇచ్చారుగా. అయినా మీరు ఆడవారే కనుక మీ హస్తం ఎక్కువగా ఉంటుంది. తెలుసుగా. అమ్మగారి శ్రీమంతానికి 60 బండ్ల అరటికెలలు, ఆ, మంచి చక్కెర కేలీలు వచ్చాయి కదా. వచ్చాయి. అందుట్లో ఓ పొండైనా ఆ, అందుట్లో ఓ పొండైనా ఆహా. పోనీ ఆ, ఆకు ఒక్కైనా ఆ, మాకిచ్చారు. ఆహా. పోనీ ఆ, 70 బండ్ల కొబ్బరికాయలు వచ్చాయి కదా. వచ్చాయి. ఒక్క చిప్పైనా మాకు ఇవ్వకూడదు. ఏందో చిప్ప? కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. ఆ. సంస్థానంలో కావాల్సినన్ని రేపు ఇస్తాలే. నేను ఎప్పుడూ అనుకున్నాలే ఏమని? నువ్వు ఇస్తావని. ఏంది? చిప్ప, కొబ్బరి చిప్ప. ఓహో. అయితే ఇప్పుడు ఎక్కడికి నీ ప్రయాణం? ఎక్కడికేముంది, అమ్మగారిని ఉద్యానవనం నుంచి అంతఃపురానికి చేర్చి నేరుగా ఇంటికే వెళ్తున్నాను. మధ్యలో నువ్వు వచ్చావు అడ్డం. అలా అయితే కాస్త ఆలస్యమైనా పర్లేదులే, ఉండు. ఏ ఎందుకు? ఏమి లేదు, నీతో చిన్న రహస్యం మాట్లాడదామని. రహస్యమా? రామయ్య మామ, రహస్యం అంటున్నావు, నాతోటి అంటున్నావు. ఏంటి? సంసారం గురించా లేక ఈ రాణివాసం గురించా? అదేది కాదు, ఆ. నీ సారం గురించి. నా సారం గురించా? నడకలు నడకలు. నడకలో కొదమ సింగపు ఓయ్, కానీ కానీ రాజా కౌగిలించే
ప్రేమించుకుంటుంటే నిన్ను చూసి నా మనసమ్మ పరిపరి విధాలు తప్పించిపోయిందంటే నమ్ము. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేమి చేయనక్కర్లా, ఆ. అంతా నేనే చూసుకుంటా. అంతా నువ్వే చూసుకుంటావు. ఆ. నా ప్రమేయం ఏముండదు. ఏమి లేదు. నువ్వే ఆ. అంతా నువ్వే. ఆ. అయితే నేను వెళ్ళొస్తాను. ఏయ్, ఆ, ఎక్కడికి? ఎక్కడికి ఏముంది? అంతా నువ్వే చూసుకుంటానన్నావుగా. నేను గిర్ర అనకూడదు, బేర అనకూడదు. ఆహా, నేను ఆడమన్నట్టు ఆడతాను. నేను ఆడమన్నట్లు ఆడటానికి, పాడమన్నట్లు పాడటానికి. ఆహా, రామయ్య మామ, నువ్వు ఆడమన్నట్టు ఆడి పాడమన్నట్టు పాడాలా? ఆహా, నన్ను ప్రేమించే మనగాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చలిగాడివి నువ్వేనని, నాకు అనిపించింది, నమ్మకం కలిగింది, అన్ని కలిసి వచ్చాయి పిచ్చి మొదలైంది. నేనేగా 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 నేనే జగతిలో రూపవతులలో రూపసినేగా రూపసినే సొంపు నా వాళ్ళు జడల జంపు
నా సోగ కనుల సొంపు నా వాలు జడల జంపు నా సోగ కనుల సొంపు అదిగో వజ్ర వైఢూర్య గోమేధ వజ్రములల్లా రాజులకు కట్ట సామంత రాజు వరలు కొల్లగొట్టు అదే మంత్ర సిద్ధించే నిర్మించను మా ఫకీరు ఆ దివ్య సౌధములో అందాల రాణి నేనే సౌందర్య సీమ నేను అందాల రాణి నేను సౌందర్య సీమ నేను నాతోటి పోటీ చేయగలిగిన నాతోటి పోటీ చేయగలిగిన నేనే గవయ్యారి నేనే గవయ్యారి నేనే 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 అందాల రాణి నేనే సౌందర్య సీమ నేనే ఏమిటబ్బా అసలు మాట ఓయ్ నిన్నే పలుకవా పిలిచింది అందాల బాలా వలచింది మందారమ్మ పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల రాజా రాజా రారా ఓయ్ రాజా ఓహో రాజా ఓయ్ నా వైపు అసలు చూడవు పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందారమాల రాజా అస్సలు అందాలే అందుకోరా పిలిచింది అందాల బాల నిన్ను వలచింది మందార మాల పాదుషా వారు ఈరోజేదో బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారే. అవును,
ఎందుకో నాకు తెలుసులే. ఏంటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో తేలాడుతున్నా ఫకీర్. నాకు తెలుసులే సంగు. ఆ నన్ను తెలుసుకోవటం నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరం కాదు. అబ్బా, అంత రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యం అన్నమాట. ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వేమన్నా స్వర్గం నుండి భూలోకానికి వచ్చిన అప్సరసవా, తిలోత్తమా? ఏ వాళ్ళు నాకంటే అందగత్తలా, నాకంటే పొడి చేస్తారేమిటి ఫకీర్? ఏడ్చావు కానీ నీ కార్యక్రమం. అబ్బో, ఏమి కార్యక్రమమో. నాట్యం. నేను నీ నాట్యం కోసం దొంగిలిపబడ్డ కీలు బొమ్మనన్నమాట ఫకీర్. అంతేకాదు సంగు, ఆ ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా మట్టుకు మాసిపోయింది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలం ఆడుకోలేరేమో. ఫకీర్, నీవు మానవుడువా రాక్షసుడువా ఫకీర్? అది కనిపించడం లేదు. నేను మానవున్నో రాక్షసున్నో ఇన్ని దినాలు ఎవరు అనుకొని నాతో కాపురం వెలిగించావు. చూడు నా ఈ మాయా మందిరాన్ని. నేనొక్క మానవ రూప రాక్షసుణ్ణి. ఇప్పుడు అర్థమైందా నాట్యం? మాయల మారి చచ్చిన వాడిలా బుడదల నాట్యమట నాట్యం. అయ్య మొహం చూడు ఎలా ఉందో. ఇన్ని దినాలు ఈ ఫకీర్ నీ కళ్ళకు మన్మధల్లా కనిపించాడా సంగు? కాదు ఫకీర్, రక్షించే దిక్కు లేక నీవు ఆడమన్నప్పుడు ఆడాను, పాడమన్నప్పుడు పాడాను. కానీ ఈ భయంకరాకారం చూసి ఆడదానికి హృదయం కరుగుతుంది ఫకీర్, ఎన్నటికీ కరగదు. కాకితో ఎన్ని దినాలు కోకిల సహవాసం ఫకీర్. కటక దయ్యాలు దొరలాడు కోటిలోనా, కటక దయ్యాలు దొరలాడు కోటిలోనా, పొరలు చుండెలు నీకేలా మరులు గిరులు. ఫకీర్, కోకిలమ్మను మోహించి కొసరి కొసరి కాకిరమ్మింప విలువ చేర్చి శరంబా నువ్వు కోకిలవు, నేను కాకినన్నమాట. అవును. అది ఇదివరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవితంలో ఒక దాసరి పాము దారిపోసాను ఫకీర్. సంగు, నీ శరీరం నీ దగ్గర ఉంచుకొని మాట్లాడు. ఈ ఫకీర్ని ఎదిరించి ఆ కోపానికి గురైన దౌర్భాగ్యుల జీవితాలు నువ్వు చూసినావు కదూ. సర్వదైవ శక్తులు ఈ ఫకీరు చిటికి నేల కదిలింత మాత్రాన తైతక్కలాడాలి. నా కడగంటి మంటల్లో ప్రపంచమంతా బూడిద సంగు. మాయల మారి ఇక నీతో ఒక్క క్షణం కూడా బ్రతకలేను ఫకీర్. ఇదివరకు లాగా నీ మాయాధికారాలు నా మీద చలించలేవు సుమా. సంగు, నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తి కాదు తంత్రశక్తి సంపాదించావా? ముమ్మాటికి ఫకీర్. సంగు కావాలన్న క్షణమునందే
బ్రతుకును మంగళం పాడగలిగిన దేవుడు ఇప్పటికీ పుట్టలేదు, ఇంకా పుట్టబోడు. ఈ ఫకీర్ని ఎదిరించి చెడిపోగలవు. అలాగా ఫకీర్, మీతో ఒక విషయం చెప్పనా? మీకు గుర్తున్నదా లేదా? ఏమిటి? అదే మీ ప్రాణ రహస్యము. నాతో చెప్పనేది మర్చిపోయావా ఫకీర్? జాగ్రత్త! ఏ నిమిషాన సంగు హృదయంలో కార్చుచ్చి చెల్లరేగుతుందో ఆ నిమిషానే నీ జీవితం ఆఖరు ఫకీర్. నువ్వు ఇంత స్థితికి వస్తావని నేను అనుకోలేదు. నేను అనుకుంటే నిన్నెప్పుడు ఈ మాయల మందిరంలో రాళ్ళల్లో రాయిలా చేసి ఉండేవాడు. నా పోతాల్లోటికి మాంసం కండ్రగా ఇచ్చేవాడిని. అయినా మించిపోలేదు. నా ప్రాణం అంత సులభంగా దొరకదు సంగు. దానికి కొన్ని వేల కోట్ల ప్రాణాలు బలి. ఎరుగుదువా? అన్ని నేను ఎరుగుతున్న ఫకీర్, బుద్ధి తెచ్చుకొని సంగుకు దాసులు వైపు ఫకీర్. జగన్మోహిని సంగు నీ చేతుల్లో ఫకీర్, నీ చేతుల్లో మల్లె పువ్వులా వాలిపోతుంది ఫకీర్. భువనమో రమ్మో ప్రియుడా, రామో నా సఖా, ఇటు రామో నా సఖా, ఇటు రామో నా సఖా. మందారమాల నోయి అందాల కన్య నోయి, మందారమాల నోయి రాబోయి ఈ రేయి మనదేలేవో రావో సంగు, ఓయ్ నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. ఇదివరకే చెప్పానుగా. పిచ్చిదానా, ఇన్ని దినాలు నిన్ను నా పాదదాసిగా దగ్గర చేర్చి దయదల్చానే కానీ నీ సౌందర్యానికి సమ్మోహితునై కాదు. నిజంగా కావాలనుకుంటే ఈ క్షణంలో లక్షల కొలది అందాల చందమామలు ఈ ఫకీర్ పాదాల దగ్గర అంశల్లా తేరెట్లాడుతుంటారు. చూపించమన్నావా?
నీకంటే కోటి మనుల సౌందర్యవతిని కోటి మనుగుల సౌందర్యవతి వద్దు కాని ఫకీర్, ఒక్క సౌందర్యవతిని చూపించి చాలు ఫకీర్. ఏయ్ కపాలే! ప్రపంచంలో అందగత్తుల్లో ఒక అందగత్తిని చూపించు మన టింగు రంగుల సంగుకు. ఆహా, ఏమి ఈ రూప లావణ్యము! స్వర్గలోకం నుండి నరలోకానికి దిగి వచ్చిన అప్సరచయ, పంచ విలుకు కాని పట్ట మనిషి రతీదేవియా? నేను భ్రాంతిలో పడలేదు కదా. నా అజిరామర సాధనకై ఇన్నేళ్ళు వృధా పరిచితినే. ఈ జవరాలి పొందునందని ఈ జన్మనెందుకు కాల్చనా? కాపాలే! ఎవరు ఈ సువర్ణ సుందరి? రాజ్యపురాణి బాలనాగమ్మ, మహాపతివ్రత. ప్రతివ్రత ప్రతివ్రత ప్రతివ్రత! సరైన సరసుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడది ప్రతివ్రతయే. ప్రతివ్రత అనే పదం మన నిఘంటువులోనే లేదు. సంగు చూసావుగా, నీకంటే అందగత్య, నీకంటే కులుకులాడలేదని విర్రవీగితివే. దాని కాలి దూలి రేరుకైనా సరిపోగలవా? ఫకీర్ పట్టుబడితే ఈ క్షణంలో ఆ నాగుని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టగలను. ఏం చూపించమన్నావా? ఏ తెస్తావా ఏమిటి? కైపు కూతల కొయ్యకు ఫకీర్. బాలనాగమ్మ మహాపతివ్రత, ఆమెను నీవు సమీపించను కూడా సమీపించలేవు. కార్యవర్తి రాజు భువనైక వీరుడు. నీ తలకాయ ఉంది చూడు, ఇంత పెద్ద తలకాయ పుచ్చకాయలాగా వెగరగొట్టి దేవుడికి వేలాడదీయగలడు ఫకీర్. నోరు పిరికి గొడ్డ. ఈ ఫకీర్ తలుచుకుంటే ఈ ఫకీర్ తాత నీకు ఇంకా తెలీదు. ప్రపంచంలోని మేటి సూర్యులందరూ నాపై కత్తులు విసిరిన, లోకంలో లేని మేటి విలుకాండులు నాపై అమ్ములు వర్షం కురిపించిన, నా శరీరం మీద చర్మం కూడా కదలదు. తుదుకు ఒక్క రోమం కూడా కదలిపోదు. తెలుసునా? సరే, పంతానికి వచ్చిన తర్వాత అభిమానం అందుకు. ఇప్పుడే ఆ పానుగంటి మహారాణిని, పరమ ప్రతివ్రత బాలనాగమును తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టగలను. తెమ్మన్నావా? ఫకీర్, నా మాట విను ఫకీర్. ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన నీవే చెత్త వేసుకుంటున్నావు ఫకీర్. నా మాట విను. ముయ్ ఏయ్ కాపాలే! మన మాయా సైన్యం వచ్చిందా? గండి కోట ఇంకా సాగేటట్టుంది. కారణం పానుగంటి వచ్చి రాజులు కూడా గండి కోట రాజుకు సహాయం వెళ్ళారట. సరే, మన మాయాజాలానికి కూడా ఇదే అదును. సంగు విన్నావు కదా, పానుగంటి మహారాజులు పట్నం విడిచి పరదేశం వెళ్ళారంట. సమయము సందర్భము అన్నీ కలిసి వచ్చాయి. ఫకీర్, ఆ మాట వినకుండా ఆ మహాపతివ్రతను కోరకు ఫకీర్. నా మాట విను. ఏడ్చావు, నీకు ఇష్టం లేకపోతే నీకేలరా ఆహా హాయి వేదన, ఓహో ఎన్నికైనా చిన్నదానరా, నిన్నే కోరి నేనున్నానురా, నీకేలరా ఆహా హాయి వేదన, ఓహో
మహాపతివ్రతను కోరి నీవు సర్వనాశనం అయిపోతావు ఫకీర్. ఏడిచావు. నీకిష్టం లేకపోతే కుక్కిన పిల్ల ఒక మూలం కూర్చొని ఏడు. ఫకీర్ లేకుంటే నా ప్రేసి నాకు దగ్గర దాసిలాగా ఉడిగించేయి. విశ్వాసఘాతకుడా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అనుకొని నా తనువు మనసు అంతా నీ కర్పతం చేసుకున్నాను ఫకీర్. కానీ కానీ నువ్వు ఇలా ఏరు దాటి తెప్ప తగలబెడతావు అనుకోలేదు ఫకీర్. పిచ్చిదానా, మరి పాత చెప్పులు ఎన్ని దినాలు తొడుక్కోమంటావు? ఫకీర్, నన్ను పాత చెప్పు కింద జమ కట్టావన్నమాట. అక్షరాల ధర్మమానికి ఇది ఫకీర్. ఎక్కడున్నాయే ధర్మాలు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా ఫకీర్? నీకోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయాన్యాయములు లేవా ఫకీర్? నేను వేదాంతంలో దిగి బుర్ర గొరిగించుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికీ నీలాంటి జీవులెందో, అందులో నువ్వు ఒకటివి. మరి ఇంకెందరు కానున్నారు? దుర్మార్గుడా, అవునని ఇదివరకే చెప్పాను కదూ. ఫకీర్, నా మాట విను ఫకీర్. ఆ మహాపతివ్రతను కోరి కొరువుతో తలగొక్కోకు ఫకీర్. సంగు, నా దృష్టిలో పడకపోరు. నువ్వు కూడా మహా ప్రతివ్రతయే కదా సంగు. ఫకీర్, కామాంధకారంలో నీకు కళ్ళే కనిపించడం లేదు ఫకీర్. ఆడుదాని హృదయంలో చెలరేగే ద్రావాగ్నిలో నీవు మ్రోడిలా మాడిపోతావు ఫకీర్. సర్వనాశనం అయిపోతావు ఫకీర్. నా ఆనందాన్నంతా నువ్వు ఒక్కదానిలో జురుకోవాలనుకుంటున్నావు కాదు సంగు. మనిషి మనుగుడ మహదానందాన్ని అనుభవించడానికే. తేనెటీగా ఒక్క పుష్పమాదంతో సంతృప్తి పడుతుందా? ఫకీర్, నీ చరణదాసిని ఫకీర్. నాకు అన్యాయం చేయకు ఫకీర్. ఛీ, పో అవతలికి. నా కనుచూపు మేరలో ఇంకేడా కనిపించుకో. పో పో పో. నీ వెంట ఉంటానురా, నిన్ను వీడిపోలేనురా. కథలేని కథరాదురా, కథలేని కథరాదురా. రాజా 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 పరమేశ్వర, మమ్మల్ని చల్లగా చూడము నాయన.
కైలాసవాస జయ జయ గిరిజారమణ జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజారమణ పరమేశ్వర మాకే కష్టంలో కలగకుండా ఎల్లవెల్ల చల్లగా చూడము నాయనా భక్తుల పాలిట పెన్నిధి నీవే కోరిన వరముసగే వరధురని భక్తుల పాలిట పెన్నిధి నీవే కోరిన వరముసగే వరధురని మదిలో జయ జయ శంకర నాగభరణ జయ గిరిజారమణ పరమేశ్వర ఓ నమః శివాయ నదిలో ఎప్పుడు మధువను తండ్రి నదిలో ఎప్పుడు మధువను తండ్రి మహిమలు చూపే ఓ మహాదేవా నదిలో ఎప్పుడు మధువను తండ్రి మహిమలు చూపే ఓ మహాదేవా ముల్లో పరమేశ్వర జయ జయ గిరిజారమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజారమణ జయ జయ నన్ను ఒక వీరమాతగా వీర పత్నిగా చేయవలని ప్రార్థించుచున్నాను నాథ తమ వదనం నేడెందులకు విచారగ్రస్తమై ఉన్నది సేవకురాలు కారణం అడగవచ్చునా విచారణమునకు తగినంత కారణం లేకపోలేదు దేవి మీకు విచారమా మరి ఏమైనా అపాయం లేదు కానీ కానీ
నాథా, మనకిప్పుడు అట్టి యుద్ధములు ఏమీనూ లేవు కదా. అయినా అసమాన విక్రమసింహులైన మైపై కథనం కాల్తువారు ఎవరు స్వామి? మన మీద కాదు దేవి, మరి దండికోట రాజు మీద శత్రువు దండెత్తినారట. ఆహా. వారి సహాయార్థమని సేనలో తీసుకొని రమ్మని ఇప్పుడే అన్నగారు ఆజ్ఞాపించినారు. అందులకైనా ఇంత విచారము? కథన సూర్యులైన మీకు యుద్ధమన్న మంచినీటి ప్రాయం కదా స్వామి, మరి విచారమేలా? కత్తులతోటి ఆటలాడటము చిన్ననాటి నుండి మాకు వినతో అందులోనూ ఆంధ్ర సామ్రాట్లకు ఈ పాల్గొంటే సూర్యులలో ఏ కోశమని కూడా పిరిగి రక్తం ప్రవహించదని ప్రపంచమునికే తెలియదు. కానీ నవమాసములు నిండినట్టి ప్రథమంతర్వత్ని ఊయలపై జవజవ్వోడెడు తాలితోఘం నవజాతము రేకట్టి లాఘవ కేలింబటి యోగచోదైకను నన్నెట్టు ఒప్పుకుందువో నన్ను గానక ఓటి వాటిని సులాలనుకు సఖీ. నాథా, నేను ప్రసవించినప్పుడు మీ సహాయం ఏమైనా కావలసి వచ్చినేమో అనుకుంటురా? దేవి, నేడో రేపో ప్రశ్న వేదకు ఉరిగా పోతున్న కుసుమ కోమలపై నిన్ను విడనాటి పోవడానికి కాళ్ళాడుకున్నా ఉన్నాయి దేవి. భారత సూర్యుడెన్నడూ బంధుజనముల పొందుకోరి క్రూరాదుల కోడి మంత్రముల హరిసనెట్టు జపింపబోడు సంసార సుఖాలకై వరిగి శౌర్యవధానెట్టు యుద్ధ జోంకారము మాని సక్కుదురి లోకులు రారే సంయుగందుల అర్ధాంగివే కాదు, శత్రుభీకరమైన శక్తి స్వరూపుడు కూడా. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. అదిగో అన్నలంతా యుద్ధమునకు పురోగమించుతున్నారు. ఏది